తెలంగాణ రాష్ట్ర 9 తెగల ఆదివాసీ సమన్వయకర్త చుంచు రామకృష్ణ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. అలాగే AEWCAలో సంఘ సమన్వయకర్తగాను, అదేవిధంగా తెలంగాణ ట్రాన్స్కోలో డివిజన్ ఇంజనీర్గా పనిచేస్తూనే మరో పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుండి పోలవరం వరకు ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి అన్ని రకాలుగా ఉద్యమ సేవలు అందిస్తున్నారు. నమస్తే సార్. ముందుగా మీకు మా జోడా ఆదివాసీ ఛానల్ నుండి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? దేవతల ఆశీస్సులతోటి, అదేవిధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యొక్క వారి యొక్క తోడ్పాటు సహకారంతో, అదేవిధంగా మిత్రులు, శ్రేయభిలాషులందరికీ కూడా వారి యొక్క క్షేమ ఆశీస్సులతోటి జన్మదినము ఈరోజు మరి ఆదిలాబాద్ నుంచి ఆసుపాక ఆంధ్ర వరకు కూడా మరి అన్ని చోట్ల నుంచి కూడా ఆదివాసీ బంధుమిత్రులే కాకుండా ఆ యొక్క డిపార్ట్మెంట్కి చెందినటువంటి మరి శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు. సార్, ముందుగా మేము తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటంటే అసలు మీ నేపథ్యం ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ముందుగా ఒకసారి దాని గురించి చెప్పండి. నా పేరు ఇప్పుడు పూర్తి పేరు చుంచు రామకృష్ణ. మాది బండాని గోత్రం, 5వ గట్టు, కోయత్తూరు మాది, తెగ మాది. తర్వాత మా తల్లిదండ్రులు వచ్చేసి మా యొక్క స్వగ్రామైనటువంటి సింగారం బయారం మండలం, ఇప్పుడు ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో ఉంది. వారు అక్కడ రిటైర్ అయిన తర్వాత, మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత వారు అక్కడే వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఉంటున్నారు. అదేవిధంగా నాకు భార్య, 2 పిల్లలు. భార్య ఖమ్మంలోనే జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. పిల్లలు 11th స్టాండర్డ్ పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి 5th స్టాండర్డ్. తర్వాత మా 2 తమ్ముళ్ళు, 2 కూడా ఉద్యోగరీత్యా, ఒకరు హైదరాబాద్లో, ఒకరు ప్రస్తుతం సత్తుపల్లి RTCలో పనిచేస్తున్నారు. కాబట్టి ఇది నా యొక్క వ్యక్తిగత కుటుంబ నేపథ్యం. సాధారణంగా తెలంగాణ ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉద్యమ కార్యక్రమాల్లో ప్రధానంగా ఉండేది ఎవరంటే సమాజంలో ఇప్పుడు ఉన్నత వర్గాల నుంచి అణచివేయబడుతున్న వాళ్ళు కానీ, ప్రభుత్వ విధానాల ద్వారా అణచివేయబడుతున్నారు కానీ, అంటే ముఖ్యంగా చూసుకుంటే మారుమూల గ్రామాలలోనూ ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు కానీ, నిరుద్యోగులు కానీ ఎక్కువ ఆ వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. సాధారణంగా మీరు చూస్తేనేమో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగి, అలాగనే ఆర్థికంగా కూడా కొంచెం బలంగా ఉన్న వ్యక్తి. వాస్తవానికి ఉద్యోగస్తులు అంటే ఎవరైనా కానీ మా కుటుంబం, మా పిల్లల భవిష్యత్తు అనే ఒక మాటలు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. కానీ మీరు ఈ వాటన్నిటికీ భిన్నంగా లేదు, నేను నా ఆదివాసీ సమాజానికి నేను అనేక రకాలుగా కృషి చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఆదివాసీ సమాజంలో సాంస్కృతికపరమైనటువంటి ఉద్యమాలతో ముందుకు వెళ్తున్నారు. అది వెళ్ళాలని మీకు ఎలా అనిపించింది? దానికి అసలు ముఖ్య కారణం ఏంటి? దీనికి చెప్పాలంటే ఇది ఏదో ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, 2 సంవత్సరాల కిందనో వచ్చిన ఆలోచన కాదు. దీనికి నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ విద్యాభ్యాసం ఉస్మానియా యూనివర్సిటీ చేసినప్పుడే, అప్పటి నుంచే ఒక సమాజం పట్ల ఒక అవగాహన, విద్యాదశలో ఉండేటువంటి ఉద్యమాలు, అప్పుడు ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ యొక్క విద్యార్థి రాజకీయాలు, ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మరి అప్పుడు దాంట్లో పాల్గొనటము యూనివర్సిటీ స్థాయిలోనే. తర్వాత ఉద్యోగరీత్యా ఎలక్ట్రిసిటీ, అప్పుడున్నటువంటి APSCBలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో AEగా 98లో జాయిన్ అయిన తర్వాత మరి ఉద్యోగ అసోసియేషన్లలో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావటం, పాల్గొనటము. దాని తర్వాత ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిని ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసిన తర్వాత తెల్లారి నుంచి వరంగల్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల్ని ఏ రకంగా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఒక 2 సంవత్సరాల పాటు మరి అటు హైదరాబాద్ నుంచి మొదలుపెట్టుకొని వరంగల్ వరకు, అదేవిధంగా నా యొక్క ట్రైబల్స్ ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఉన్నటువంటి భద్రాచలం ఏజెన్సీలో కూడా ప్రత్యేకించి ఒక 4 రోజుల పాటు ఉద్యమం చేయటము. దాని తర్వాత మరి ఈ యొక్క రిజర్వేషన్ని ఎవరైతే ఆదివాసీ తెగలకు భారత రాజ్యాంగం గుర్తించిందో, ప్రత్యేకించి తెలంగాణలో 9 తెగలు ఉన్నాయి. కోయ, గోండ్, కొలాం, పర్దాన్, తోటి, చెంచు, కొండరెడ్డి, మన్నెవారు, ఇటువంటి తెగలు ఏవైతే ఉన్నాయో వీటికి దక్కాల్సినటువంటి రిజర్వేషన్ని కూడా అక్రమంగా తొడిదాల్చినటువంటి
మరి వలస వచ్చినట్టు ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి కూడా ఇప్పుడు కొన్ని లక్షల మంది ఈ రిజర్వేషన్ కోసం, ఎస్టీ రిజర్వేషన్ ఇక్కడికి రావటం, వీళ్ళని అన్నీ కొలగొట్టడం వల్ల మరి దీన్ని ఏదైనా చేయాలి అన్న ఆలోచనతోటి, అదేవిధంగా 2017లో జోడేఘాట్ నుంచి మొదలైనటువంటి ఒక ఉద్యమం, చారిత్రాత్మక ఉద్యమం, ముఖ్యంగా స్వయం బాపురావు దాదా గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజు ఆదిలాబాద్లో మొదలైనటువంటి ఉద్యమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, కేవలం తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా వ్యాపించి మరి 9 డిసెంబర్ 2017 నాడు సరూర్ నగర్లో ఊహించని విధంగా, అసలు ఎవరు ఊహించని విధంగా లక్షలాది మంది ఆదివాసీ తెగ ప్రజలు ఆ రోజు అక్కడ సమావేశమై ముక్త కంఠంతో చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్నప్పుడు నేను ఒక మామూలు ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక ఉద్యోగిగా నా వంతు సహాయం ఆ మీటింగ్ చేస్తూనే ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ వేదిక ముందు నుంచి కూర్చున్నటువంటి ప్రజల్ని గమనించినప్పుడు, ముఖ్యంగా ఆదిలాబాద్ చెందినటువంటి మరి బాయిలు కావచ్చు, దాదాలు కావచ్చు, పొద్దున్న కూర్చున్న వాళ్ళు ఎట్లా కూర్చుందో సాయంత్రం 6 గంటల వరకు అట్లనే వాటర్ బాటిల్, జొన్న రొట్టె పట్టుకొని అట్లే కూర్చొని వాళ్ళు శ్రద్ధగా వినటం చూశాను. అంటే వీళ్ళు కేవలము ఒక ఉద్యోగం కోసమో, లేకపోతే విద్య కోసమో, లేకపోతే వేరే దానికోసం రాలేదు. మా జీవనం ధ్వంసమైపోతుంది ఈ రాష్ట్రంలో, మా జీవనాన్ని కాపాడుకోవాలి, మాకు ఏదైతే కుమరం భీము, మరి బిర్సా ముండా, రామ్జీ గోండ్ ఇటువంటి మహాన్ యోధుల వల్లనే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు దక్కట్లే కాబట్టి అవి దక్కించుకోవాలి, కనీసం మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించుకునేటువంటి పరిస్థితులు తెప్పించుకోవాలి, మా భూములు మేము కాపాడుకోవాలని చేసి ఆ రోజు కూర్చున్నారు. అది చూసిన తర్వాత అనిపించింది, మనం ఏ జాతి నుంచి అయితే రిజర్వేషన్ తోటి ఈ స్థాయికి వచ్చామో, మరి ఈ యొక్క ప్రతిఫలాన్ని మనం ఎట్లా మనము అనుభవిస్తున్నామో, రాజ్యాంగ ఫలాల్ని, ఇవి కూడా నా జాతి సోదరులకు కూడా అందినట్లయితే అందరం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తాం కదా. ఈ దేశం మూలవాసులైన ఆదివాసులు కూడా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలతో పాటు అభివృద్ధిలో ముందుకు పోతాయని చెప్పి ఆలోచన చేసి మరి ఈ ఉద్యమంలో రావడం జరిగింది.